హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏడీ మెంటరింగ్. సో నేచర్ ఆఫ్ ఇమేజెస్ గురించి నాకు ఒక కామెంట్ వచ్చింది. సో అది పెద్ద టాపిక్ ఏం కాదు కానీ బట్ సైన్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చేశాను. సో మీకు వీడియోస్ కావాలి అని అంటే ప్లేలిస్ట్ మొత్తం ఉంటుంది. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సెర్చ్ చేస్తే నేను ఏమేమి చేశాను, వెయిట్ మీద చేశాను అనే వీడియోస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఒకవేళ నెక్స్ట్ వీడియోలో మేబీ అది అంటే నేను ఏ టాపిక్స్ రిలేటెడ్ వీడియోస్ చేశాను అనేది ఇక్కడ బోర్డు మీద రాసి మీకు ఒక వీడియో లాగా చేస్తాను. అది సో మీకు ఒక ఐడియా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. నచ్చితే లైక్ చేయండి డెఫినెట్గా. అండ్ ఇక్కడున్న ఈ టాపిక్ తీసుకుంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. సో ఫోకల్ లెంగ్త్ గురించి మాట్లాడాలి. సో కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కాన్కేవ్ మిర్రర్కే కాదు, కాన్వెక్స్ మిర్రర్ కూడా నెగిటివ్ సైడ్ ఉంటుంది. నెగిటివ్ సైడ్ అంటే ఏ సైడ్ అని అంటే టు ద లెఫ్ట్ ఆఫ్ ది పోల్. అంటే మనం మిర్రర్ ఈ పాయింట్ దగ్గర ఉందని అనుకుంటే మన కోఆర్డినేట్ సిస్టమ్స్తో యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా కార్టీసియన్ సిస్టమ్ తీసుకుంటే ఈ పి అనేది ఉంది కదా, అది పోల్ ఆఫ్ ది మిర్రర్ అని అనుకుంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామా రైట్ సైడ్ వెళ్తున్నామా అని చూస్తాం. ఆబ్జెక్ట్ ఎప్పుడు మిర్రర్కు ముందుగా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు మిర్రర్కు ముందుగా ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో ఇది నెగిటివ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మనం నెగిటివ్గానే తీసుకోవాలి న్యూమరికల్స్లో, అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నెగిటివ్గానే తీసుకోవాలి. కాన్వెక్స్ మిర్రర్ కూడా నెగిటివ్, ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్కైనా కాన్కేవ్ మిర్రర్కైనా ఎప్పుడు లెఫ్ట్లోనే ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం ఇది నెగిటివ్ ఉండొచ్చు లేదా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. దీనికి మాత్రం ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ పాజిటివ్. ఇది రియల్, మ్యాగ్నిఫైడ్ ఆ కేసెస్ ఏమన్నా కావచ్చు, అంటే ఆ కేసెస్ని బట్టి నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఏ కేసుకి నెగిటివ్ అవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏ కేసెస్కి నెగిటివ్ అవుతుంది అని అంటే ఫర్ ఆల్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ కేసెస్ V ఈజ్ నెగిటివ్. ఇంకా అంటే రియల్ కాకుండా ఏ ఇమేజ్ ఉంది మనకి? వర్చువల్ ఇమేజ్ ఉంది. సో వర్చువల్ ఇమేజ్ ఉంటే ఆల్వేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ పాజిటివ్, ద ఇమేజ్ డిస్టెన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. ఇలానే సైన్లు తీసుకోవాలంటే సైన్లు తీసుకోవాలి, వాల్యూనే కాదు, మనకు సైన్ కూడా ఇంపార్టెంట్. అండ్ వీటిని బట్టి మ్యాగ్నిఫికేషన్ చెప్పచ్చు. మ్యాగ్నిఫికేషన్ అంటే బై డెఫినేషన్ ఏమని చెప్తాం? M ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై HI/HO అనుకుంటాం. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో కాన్కేవ్ మిర్రర్కి ఏమవుతుంది? సో రెండు వస్తాయన్నమాట. ఇమేజ్ నెగిటివే ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివే వస్తుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివే వస్తుంది. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏంటి? పాజిటివ్ అయిపోతుంది. దట్ మీన్స్ M can be పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది దేనికి? M can be నెగిటివ్, ఇది కాన్కేవ్ మిర్రర్కి. M can be పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ద కేస్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి డౌటే లేదు, M ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, M ఈజ్ ఆల్వేస్, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు అని అంటే సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. HI కాదు, VI/U కూడా తీసుకోవచ్చు. సో V-V/U తీసుకుంటాం మనం జనరల్గా ఫార్ములా, అది కూడా తీసుకోవచ్చు దీంతో పాటు. సో ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది U ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో నెగిటివ్ బై నెగిటివ్ విల్ గివ్ అస్ పాజిటివ్ వాల్యూ. సో M ఈజ్ పాజిటివ్. ఇది మ్యాగ్నిఫైడా డిమినిష్డా అనేది ఏంటి అని అంటే మనకి ఈ హైట్ని బట్టి చెప్తాం. హైట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉందా, ఇమేజ్ హైట్ పాజిటివ్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా, లేక ఇమేజ్ హైట్ నెగిటివ్ డైరెక్షన్లో ఉందా, దాన్ని బట్టి మ్యాగ్నిఫికేషన్ అనేది గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. M ఈక్వల్ టు 1 అనేది ప్లేన్ మిర్రర్కి ఉంటుంది. M ఈక్వల్ టు 1 అనేది ప్లేన్ మిర్రర్కి ఉంటుంది. అండ్ ప్లేన్ మిర్రర్, ఇవన్నీ బిట్సే, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నవన్నీ బిట్సే. ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఫార్మ్ చేయదు, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ లేదా బోత్, అంటే విచ్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే
కాన్కేవ్ మిర్రర్. అది ఏంటి అని అంటే దాని పొజిషన్ ఉన్న ఆబ్జెక్ట్ని బట్టి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతాయి కేసెస్. ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, అట్ ఫోకస్, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. సో ఈ కాంబినేషన్స్ అన్ని మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. దాన్ని బట్టి చూసుకొని రియల్ ఎక్కడ వస్తుంది అంటే ఆల్ ద కేసెస్ రియల్ వస్తుంది. ఒక్క కేసు మాత్రం వర్చువల్ అండ్ డైరెక్ట్ వస్తుంది. అది లాస్ట్ కేస్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది ఒక్కసారి చూడండి. కాకపోతే సైన్ కన్వెన్షన్స్ మనం ప్రాబ్లమ్స్లో ఎలా తీసుకోవాలి అని అంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద మిర్రర్. ఫోకల్ లెంగ్త్ 15 సెంటీమీటర్స్. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. థియరిటికల్గానో న్యూమరికల్గానో ఏదో ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అడుగుతారని అనుకుంటున్నాను. ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్, దీన్ని బట్టే చెప్తాం. మన మ్యాగ్నిఫికేషన్ కూడా, మ్యాగ్నిఫికేషన్ పాజిటివా నెగిటివా అన్నది కూడా ఈ ఫార్ములా -v/u, ఇది ఒక ఫార్ములా. hi/h0 అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దాంతోపాటు మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అది కూడా ఒక ఫార్ములా. సో ఇది, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో న్యూమరికల్స్లో మార్క్స్ అనేది ఒకవేళ వస్తే. ఓకే, సో లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా రావడానికి. థ్యాంక్ యూ.